డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది? ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది. మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకి ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలను ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది, ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో
ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష్య ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకుని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రచ్చ అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య, కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు ఒకరి జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఎలాగంటే మనశ్శాంతి అంటే ఏమిటండి అంటే అన్నిటికీ తృప్తిపడి ఏ దాంట్లోనూ మనము పెగ్గికి వెళ్లకుండా మనకున్న దాన్ని మాత్రం సంతోషంగా భగవంతుడిచ్చిన దాన్ని అనుభవిస్తూ జీవించడము ప్రశాంతత. కానీ చాలామంది ఏంటంటే మనం చూస్తుంటాం, అంటే మధ్యలో వచ్చిన సిరి, ఫస్ట్ నుంచి చాలా కష్టాలు పడి ఉంటారు, మధ్యలో ఏదో ఒక లక్క వలన సిరి వస్తుంది, సంపదలు కలుగుతాయి, లేదా సంతానం కలుగుతుంది, లేకపోతే ఇంకొక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇలాగ ఏదో ఒక విషయంలో మీకు సంతోషాన్ని కలిగించినప్పుడు దాన్ని 10 మందికి పంచుకోవాలని అనుకుంటారు. అలా పంచుకున్నప్పుడు ఇతరులకి అందులో పెద్దగా ఇష్టత ఉండదు, కానీ ఊగొడతారు అవునా అని. కానీ వాళ్ళకి అందులో ఏమంటే ఆ యొక్క తృప్తి, లేకపోతే మీకున్న దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకుని సంతోషాన్ని వెలిబురిసే విధంగా ఉండదు. పైకి మాత్రం ఓకే అంటారు, కానీ లోపల మనకు లేదే అనేసి బాధపడతారు, లేదా అసూయ పొందుతారు, దృష్టిని మన మీద వెదజల్లుతారు. ఆ విధంగా కన్య అనే భావం ఉంటే, కుంభం అనే భావం ఏం చెప్తుందంటే మనల్ని ఆర్గ్యుమెంట్కి దిగేటట్టుగా చేస్తుంది. ఎవరైతే మన నుండి విషయాలు తెలుసుకుని మన సంతోషాన్ని ఓర్వలేక అసూయతో ఉన్నారో వారే ఏదైనా సాకు దొరుకుతుందా, ఈ విధంగా ఆర్గ్యుమెంట్ దిగే విధంగా వాళ్ళని పురికొల్పుతామనేసి ఆర్గ్యుమెంట్లకు దించి ఇంకా కూడా మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఇబ్బంది పాలు చేసేవారుగా ఉంటారు. ఆ రీతిలో ఒకవేళ కన్యా లగ్నమే వస్తే, కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్యా అనే భావమే పంచాయతీ భావమే మీ లగ్నం అయితే అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది పడతారంటే, మీరే కన్యా లగ్నం అంటే మీ గురించి తెలియజేసేదే కన్యా లగ్నం అంటే మీ గురించి ఏ విషయాలను కూడా నువ్వు ప్రగల్భంగా చెప్పుకోకూడదు. ఎప్పుడైతే మీ గురించి నాకు ఆరోగ్యవంతుని, నేను ఆరోగ్యవంతురాలని, నాకు ఇలాగా మంచి జీవితం ఏర్పడింది, నా యొక్క కుటుంబంలో అన్ని విధాలుగా సౌఖ్యం ఏర్పడతా ఉంది, నేను అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా సాధిస్తున్నాను, నాకు మంచిగా అన్ని అమరిరాయి, భగవంతుడు అన్ని ప్రసాదించాడు, నాకు భర్త కానీ, భార్య కానీ, మా పిల్లలు కానీ, మా యొక్క కుటుంబం కానీ, మాకు ఇరుగు పొరుగు వారు కానీ అద్భుతంగా అమరినారు, ఇలాంటివన్నీ కూడాను మీకు సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు ప్రగల్భాలు చెప్పుకోవడం, పొగడ్తలు పొందాలని, ఇతరుల దగ్గర మెప్పు పొందాలని గొప్పగా చెప్పుకోవడం. అందువలన అన్ని వేళ ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి బయట నుంచి దృష్టి వస్తూనే ఉంటుంది. మీరు అలాగ దారిలో మెల్లగా నడిచి వెళ్తూ తిరిగి ఇంటికి వచ్చినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత సతికిల పడిపోతారు. కారణం ఏమిటంటే ఈ కన్యా లగ్నము అన్ని వేళలా దృష్టిని తన వైపు లాక్కుంటూనే ఉంటుంది. అప్పుడు మీరే కన్యా లగ్నంలో పుట్టినప్పుడు మీరు మంచి డ్రెస్ వేసుకొని చక్కగా అలంకరించుకొని చక్కగా ఒక స్కూటర్లోనో కారులోనో 10 మంది ఉండే చోటికి వెళ్ళినా అసలు మీరు అలంకరించుకోకపోయినా కానీ మీ పట్ల అందరి దృష్టి ఉంటుంది. అలాంటి లగ్నంలో మీరు పుట్టిపోయినారు, మీ జన్మ రహస్యం అది. అలాంటప్పుడు కన్యా లగ్నం వాళ్ళు ఏం చేయాలంటే సాదాసీదాగా ప్రవర్తించాలి. ఒక ఆభరణాలు వేసుకునే విధంలో కానీ, బట్టలు ధరించే విధంలో కానీ, తనకున్నటువంటి ఆస్తిపాస్తుల గురించి చెప్పుకునే విషయంలో కానీ, తన బిడ్డల గురించి అందరికీ చెప్పే విషయంలో కానీ, ఒక ఫంక్షన్ని కండక్ట్ చేసే విషయంలో కానీ, వారి యొక్క భర్త గురించి కానీ, తర్వాత వారి గురించే కూడాను బయటికి పోస్టులు వేసి అతికించకూడదు.
రహస్యాల్ని అన్ని వేళలా దాచిపెట్టి లోపల ఆనందాన్ని పొందాలి. నేను ఆనందంగా ఉన్నాను, నేను హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని కానీ మీరు కానీ ప్రకటించుకుంటే మరుసటి రోజే మీరు మంచంలో పడిపోతారు. వారు ఏం చేస్తారంటే మీకు ఎలాగైనా కానీ మీకు గొడవలు పెట్టించాలని ప్రయత్నం చేస్తారు. ఎలాంటి గొడవలు? ఎందుకంటే 6వ భావము అనేది కుంభం అయిపోయింది. ఈ 6వ భావం ఏమిటంటే మీకు మేనమామ, చిన్న మేనమామ. ఆ చిన్న మేనమామ నుంచి మీకు ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతుంది. వారి కుటుంబం నుండి ఇబ్బందులు పాలవుతుంది. ఒక లోన్కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ లోన్లో తీసుకునేటప్పుడు కట్టేటప్పుడు గొడవలతో కూడినటువంటి జీవితం ఏర్పడుతుంది. ఈ 6వ భావం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ 6వ భావం అనేది జాబ్, ఈ 6వ భావం అనేది సర్వీస్, ఈ 6వ భావం అనేది టీచింగ్. ఇక్కడ ఈ ప్లేస్లు అన్నింటిలో కూడా మీకు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే దానిని ప్రేరేపించేది ఎవరంటే మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని మీరుగా చెప్పుకున్నారు కదా, వారే ఈ విషయంలో వీరికి మనశ్శాంతి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విషయాల్ని అక్కడ విషయాల్ని ఇక్కడ చెప్పి మిమ్మల్ని ఒక విధమైనటువంటి గోతులో తీసుకెళ్లి వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు మానసిక స్థితి దెబ్బతిని చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎవరికి ఆర్గ్యుమెంట్స్ జరగకూడదు. ఈ కన్యా లగ్నంలో అబ్బాయి పుట్టినా లేదా అమ్మాయి పుట్టినా ఎవరితో జీవితంలో ఆర్గ్యుమెంట్ చేయకూడదంటే మేనమామతో, అది కూడా చిన్న మేనమామ, తల్లి యొక్క తమ్ముడితో. అదేవిధంగా ముఖ్యంగా ఏమిటంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ చేసే చోట మీ కొలీగ్స్తో కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్కి దిగకూడదు. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినా, ఒక పోటీ సంబంధమైన పరీక్షలోకి వెళ్ళినా అక్కడ వ్యక్తులతో గొడవ పడకూడదు. ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, ఆ సర్వీస్లో ఉన్నా, అది నర్స్ సర్వీస్ అయినా కావచ్చు, నర్సింగ్ చేస్తుంటారు కొంతమంది టీచింగ్ చేస్తుంటారు, కొంతమంది జ్యోతిష్యం అనేది సర్వీస్గా పెట్టుకుంటారు. అక్కడ వారితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అలా చేయడం వల్ల మీకు చాలా డ్యామేజ్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటి? ఈ కుంభం అనే భావము ఈ కన్యా లగ్నం వారికి 6వ భావంగా వచ్చింది. 6వ భావం అనేది ఏమిటంటే ఎప్పుడు ఒక ఆవేశపూరితమైన విషయాల్ని క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఈ కుంభము 6వ భావం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ మేనమామ కుటుంబంలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఉంటాయి. ఒకవేళ మీరు కన్యా లగ్నంలోనే పుడితే మీ బ్లడ్ లైన్ లో ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాల్సిందే. అది మీ కొడుకు కావచ్చు, మీ కూతురు కావచ్చు, మీరు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు. ఎవరికైనా నేను చెప్పినటువంటి ఈ 7 నక్షత్రాలు లేకపోతే మీది కన్యా లగ్నమే కాదు. కాబట్టి చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రము, లగ్నాధిపతి పడిన నక్షత్రాలని పరిశీలించాలి. అంతేగాని మాకే జ్యోతిష్యం వచ్చే ఉద్దేశంతో రాశి పడిన నక్షత్రం వరకే చూసి మిగిలిన నక్షత్రాలు మీరు చెప్పలేదండి అని మాత్రం దయచేసి కామెంట్ పెట్టకండి. మీకు జ్ఞానాన్ని అందిస్తున్నాము, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇక్లింపు కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే మీదే ఒక కన్యాలగ్నం అయింది. కన్యాలగ్నమే పంచాయతీ. ఎప్పుడు గొడవలు, రచ్చలు, రగడలు, మానసిక స్థితి లేనితనము ఎందువల్ల వచ్చింది అది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా 6వ భావం అనేది కుంభము. ఈ కుంభం అనేది ఏమిటంటే ఎప్పుడు ఆవేశపూరితంగా ఉంటుంది. ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వారితోనే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. చివరికి మాట్లాడకుండా దూరంగా ఉంటారు. చివరి వరకు మాట్లాడిన వాళ్ళు, చనిపోయేంత వరకు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కన్యా లగ్నంలో ఉన్నవారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళది మొదటి పంచాయతీ. ఈర్ష, ద్వేషాలకి మారు పేరుగా వీరిని ఆ యొక్క పంచాయతీ రాశి, పంచాయతీ లగ్నమైనటువంటి ఈ కన్యా అనేది ఏర్పాటు చేస్తుంది. అది వాళ్ళు తప్ప కాదు కదా. మేమేం చేయమంటారండి అని అనొచ్చు. కానీ మీరు కన్యా లగ్నంలో పుట్టినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నప్పుడు, కాంప్రమైజ్ అయినప్పుడు, సర్దుబాటుతనంతో ముందుకెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా మానసిక స్థితి బాగుంటుందని మాత్రమే చెప్పగలను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే
మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.